అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ట్విట్టర్లో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే సీఎం జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచారం అనంతపురంలో కొనసాగుతుంది. అయితే ప్రచారంలో భాగంగా ఆయన వాహనంపై నిలుచుకొని ప్రజలకు అభివాదం చేస్తుండగా జనం నుంచి ఎవరో ఆయన మీదకి చెప్పు విసిరారు. అయితే అది సీఎం వద్దకు చేరలేదు. దీనికి సంబంధించిన వీడియోలో అది కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక వీడియో టీడీపీ సోషల్ మీడియాలో షేర్ అవుతూ వెళ్తుంది. అదేవిధంగా మీ ఇతర సోషల్ మీడియాలో కూడా షేర్ అవుతుంది. ఒకసారి ఆ వీడియోలో ఏముంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఇది అనంతపురంలో ఎవరైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే సభలో భాగంగా ఆ యొక్క పర్యటిస్తున్నారు, ఎలక్షన్ ప్రచారంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన మీదకి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక చెప్పుని విసిరారు. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇదిగో ఇది చెప్పు అంటే ఈయన ఇటువైపు ఉండగా వెనక వైపు నుంచి ఎవరైతే ఉన్నారో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. దానికి సంబంధించిన వీడియో ఇది. ఎన్నికల ప్రచారం అనగానే సీఎం అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకులు, మిగతాళ్ళు ఎవరైతే ప్రచారానికి వెళ్తూ ఉంటారు దానికి సంబంధించి నాకు ఈ వీడియో చూడగానే ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే 2009 సంవత్సరం నాడు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజారాజ్యం పేరుతో మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎక్కడో కాదు అంటే పులివెందుల్లోనే, అంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఎక్కడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంతూరు పులివెందుల్లో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఊరు పులివెందుల్లో చిరంజీవి మీద కోడిగుడ్ల దాడి జరిగింది. కోడిగుడ్ల దాడి జరగటం నిజంగా అంటే ఆయన ప్రజాసేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, ప్రజలకు ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీతో 2009 ఎలక్షన్స్లో పోటీ చేశారు. అది ఒక రకంగా వైఎస్ఆర్ గారి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మేలు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2009లో ఓన్లీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీల్చటం వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అనేది అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు ఆ కోడిగుడ్డు వీడియో నిజంగా చాలా చాలా వైరల్ అయింది. అంటే ఒక ప్రజాసేవ కోసం వస్తున్న ఒక ఆయన మీద కోడిగుడ్డుకి పెట్టి దాడి చేశారు అనేది ఆ వీడియో ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి పులివెందుల్లోనే ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన పులివెందుల్లోనే చిరంజీవి మీద దాడి జరిగింది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఇది 2009లో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుగా ఉన్న ఆయన మీద పులివెందులో జరిగిన కోడిగుడ్ల దాడి. నిజంగా మనం చూసినట్టయితే ఎవరైతే నాయకుల మీద ఈ కోడిగుడ్డు దాడులు అవ్వచ్చు, దాంతోపాటు చెప్పులతో దాడి చేసాం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏదన్నా ఉంటే విధానపరంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో ప్రభుత్వంతో ఫైట్ చేయాలి, లేదంటే ఓటుతో సమాధానం చెప్పాలి. కానీ ఇలాంటి దాడి చేయటం వల్ల చాలా అంటే నాయకుల మీద లేకపోతే
వాళ్ళకున్న కోపాన్ని తీర్చుకోవడానికి ఈ వే అనేది కరెక్ట్ కాదు అన్నట్టు తెలుస్తుంది. బట్ అంటే మొన్నట జరుగుతున్న అంటే మేము సిద్ధం అవ్వచ్చు, అంతకుముందు సిద్ధం అవ్వచ్చు, ఇప్పుడు మేము సిద్ధం సభలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రజల్లో కూడా ఒక నెగిటివిటీ ఉంది వాళ్ళ మీద. ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ప్రజలను సరిగ్గా పరిపాలించలేదు కాబట్టే ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తున్నారని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అంటే మొన్న నెల్లూరుకు సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంపీ క్యాండిడేట్, ఆయన ప్రచారంలో మనం చూసుకున్నట్టయితే ప్రచారానికి సంబంధించి అందరూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు భోజనాలు ఉన్నాయి రమ్మని ఉండండి అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒకసారి విజయసాయి రెడ్డి గారి వీడియోలో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి ఒకసారి చూద్దాం. అమ్మ అందరికీ భోజనాలు ఉన్నాయి, చెప్పే వరకన్నా ఉండండి, అందరూ వెనక్కి రండి అన్న చెప్తున్న పరిస్థితి. అంటే దీన్ని సోషల్ మీడియాలో టీడీపీ అవ్వచ్చు, ప్రతిపక్షాలు నిజంగా వాళ్ళ సభలకు కూడా జనం రాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. వాళ్ళ సభలకే కాదు కదా, వాళ్ళకి ఓట్లు కూడా వెయ్యరు అని మాట్లాడుతున్న పరిస్థితి. డైరెక్ట్గా ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ప్రసంగిస్తున్న అక్కడ స్టేజ్ మీద ఉన్న దానికే పరిస్థితి ఎలా ఉంది, బిర్యానీలు మందు వీటి పెట్టినా కానీ ప్రజలు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి 2-3 రోజుల క్రితమే ఇది పెట్టిన వీడియో. బట్ ఈరోజు చూస్తే మొన్న విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఆయన మీద కూడా వీళ్ళు చెప్పులేసిన పరిస్థితి. అంటే ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. సాక్షాత్తు ఏదైతే ఉందో రాయలసీమలో చాలా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అక్కడ లీడ్ ఉంటుంది, అక్కడ లీడర్షిప్ ఉంటుంది అంటారు. బట్ అక్కడి నుంచే ప్రజలు చెప్పులేస్తున్న పరిస్థితి అని చెప్పి ఎవరైతే ప్రతిపక్షాలు అవ్వచ్చు, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అవ్వచ్చు, ఇవన్నీ దీనికి సంబంధించి చాలా వీడియోలు ట్రోల్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళకి ఈ వీడియోని తీసుకొని ఇలాగా 5 ఏళ్ల పాలనపై విసికి వేసారిన ప్రజలు చెప్పులతో సిద్ధమంటూ ఒక వీడియో చేసి ట్రోల్ చేస్తున్నారు. అది పరిస్థితి. సిద్ధం సభ అవ్వచ్చు, మొన్న సిద్ధం సభ అవ్వచ్చు, ఇప్పుడు మేము సిద్ధం సభలైన ప్రజలు వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అంటూ ప్రతిపక్షాలు ఈ వీడియోస్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి. ఏదైతే ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ మొత్తంలో కూడా ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. నిజంగా జన సైనికులు ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 2009లో చిరంజీవి కోడిగుడ్డి దాడి ఏదైతే మీరు అక్కడ చేశారో, ఇప్పుడు దానికి సంబంధించి అప్పుడు ఎలాగైతే మీరు మా మీద దాడి చేశారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అదే మీకు ఎదురైంది, మీ రాయలసీమలోనే మీ మీదే చెప్పులేసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. నిజంగా ఈ చెప్పులు దాడులు లేకపోతే కోడిగుడ్డు దాడులు అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రజలలో ఒక అసహనం వచ్చింది. ప్రజలకు సంబంధించి ప్రజలు మేము మోసపోయాం అన్నప్పుడు, లేకపోతే విసిగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు ఇలాంటి ప్రతిఘటనలు ఎదురవుతాయి. ప్రజా నాయకులకు అవ్వచ్చు, అది సీఎంకైనా లేకపోతే ఎవరికైనా అనేది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చూద్దాం. ఎలక్షన్కి సంబంధించిన హడావుడి ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే అందరూ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం అనే పేరుతో ఆయన ముందుకెళ్తున్నారు, మేము సిద్ధం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం సభలతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు వారాహి యాత్రల ద్వారా కూడా పిఠాపురం నుంచి తన యొక్క ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ముందు ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ ఏ రేంజ్కి వెళ్ళబోతుంది అన్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు.